హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తానికైతే మనం అయితే వైజాగ్ అయితే వచ్చేసాము. ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తున్నాం కదా, ఎక్కడికో కాదు, ఆర్కే బీచ్. వైజాగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్కే బీచ్కి వెళ్ళకుండా మాత్రం ఇంటికి మాత్రం వెళ్ళరు. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 4-5 అయితే అలా అయిపోయిందనమాట. నేనైతే వైజాగ్ అయితే మార్నింగ్ అయితే వచ్చేసాను. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ చేసి స్నానం చేసి అయితే ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఈ లొకేషన్ నుంచి ఆ ఆర్కే బీచ్కి మినిమం ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. ఆ 10 కిలోమీటర్స్ మొత్తం ఆ వ్యూ చూసుకుంటూ అయితే మనం అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, చూడండి అక్కడ వైజాగ్ అయితే ఎంత నీట్గా ఉంది. చాలా అంటే చాలా క్లాస్గా ఉంది. ఆ రోడ్స్ కానీ, అసలు ఆ క్లైమేట్ కానీ, ఆ షాపింగ్స్ కాంప్లెక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తానికైతే ఇంకొక 5 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది ఆర్కే బీచ్ అనమాట. మనం ఒక 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. ఇదంతా చూసుకుంటూ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఆ రోడ్లోంచి అయితే వెళ్ళాలన్నమాట. ఆ షాపింగ్ కాంప్లెక్స్ అవి ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. చూడండి, అక్కడ చూశారు కదా ఆ పెద్ద బిల్డింగు, అక్కడ మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి ఆ బిల్డింగు, అదంతా చుట్టేసుకొని ఆ రైట్కి అయితే వెళ్ళిపోయి మళ్ళీ ఎటైతే వెళ్ళాలన్నమాట. చూడండి, ఎటు తిరిగినా సరే ఆ వ్యూ అయితే వస్తూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఐ లవ్ వైజాగ్ అయితే ఉంది. చూడండి, దాన్ని మనం వచ్చేటప్పుడు అయితే చూద్దాము. చూడండి, ఆ క్లైమేట్ కానీ ఆ వాతావరణం కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ అసలైన పాయింట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇక్కడ ఈ రింగ్ రోడ్ ఉంది కదా, ఆ రింగ్ రోడ్ నుంచి అట్లా చిన్నగా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ నుంచి డౌన్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఆ డౌను కరెక్ట్గా ఆర్కే బీచ్ మినిమం అది 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూద్దాం రండి. సో ఇదంతా డౌన్ అనమాట. ఆ డౌన్లోకి వెళ్ళి అయితే డైరెక్ట్గా ఆర్కే బీచ్లోకి అయితే ఇప్పుడైతే మనం వెళ్ళాము. చూడండి, అదంతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ లొకేషన్ మాత్రం అసలు వైజాగ్ అంటేనే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నేచర్ అనమాట. అట్లానే ముందుకెళ్ళి చూసారా, అక్కడంతా డౌన్ ఉంది, మొత్తం డౌనే అనమాట. చూడండి, ఆ కార్లో అవన్నీ మొత్తం ఆ బీచ్ దగ్గరికే ఈ టైంలో. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా చీకటి పడే టైము ఒక 5-5:30 అలా అయితే అయిపోయింది. నేను ఎందుకు ఆ టైం వెళ్తున్నానంటే, ఆ నైట్ వ్యూవే చూడాలి ఆ బీచ్ మాత్రం. అక్కడ నుంచి అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. ఆ 1 కిలోమీటర్ ఇంకా డౌన్ ఉంటుంది. అసలు ఎక్కడ డౌన్ అనేది తగ్గదు. ఆ బీచ్ మాత్రం చాలా డౌన్లో ఉంటుంది. వైజాగ్ కొంచెం పైలో ఉంటుంది అనమాట. ఆ డౌన్ వెళ్ళేస్తే డైరెక్ట్గా ఆర్కే బీచ్లో కలుస్తాం అనమాట. చూద్దాం ఆ బీచ్లో ఎలా కలుస్తామో ఏంటో మీరే చూడండి. చూడండి, రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది కదా, అది వస్తే ఆల్మోస్ట్ మనం బీచ్ అయితే వచ్చేసినట్టే. అక్కడ నుంచి జస్ట్ కొంచెం ముందుకెళ్ళి అయితే లెఫ్ట్ తిరగాలి. చూడండి, అక్కడ సర్కిల్ చూడండి, రౌండ్గా వెళ్ళి లెఫ్ట్లో తిరిగితే అదంతా డౌన్ అనమాట. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ అయితే మనం బీచ్ అయితే వచ్చేసాము. ఆ బీచ్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ అయితే మనం వచ్చేసాము. అదంతా బీచేనండి, అదంతా బస్ పేది స్టాండ్, అదంతా ఇంకా లెఫ్ట్ రైట్ ఎటు చూసినా అసలు మొత్తం బీచ్ అనమాట.
వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అసలు వండర్ఫుల్. అందరు ఖచ్చితంగా ఆర్కే బీచ్ మాత్రం చూడాలి. వైజాగ్ వచ్చిన వాళ్ళు మాత్రం చూడండి. నేను చూపించేది మొత్తం అదంతా బీచ్ అనమాట. చూడండి ఇప్పుడైతే నైట్ లైట్ అవుతుంది. చూడండి అదంతా బీచ్. చూడండి ఎంత పార్కింగ్ ఉందో, అసలు ఎంత క్రౌడ్ ఉందో అక్కడ మాత్రం. వీళ్ళంతా బీచ్ చూడడానికి వచ్చిన వాళ్ళే. చూడండి అసలు ఆ వ్యూ మాత్రం అసలు ఎక్సలెంట్, అమేజింగ్ అనమాట. చూడండి అక్కడ ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల దగ్గర అయితే ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తాయి. చాలామంది అయితే ఫోటోలు తీసుకోవడానికి అయితే అక్కడికైతే వెళ్తారు. అక్కడ లొకేషను కరెక్ట్గా బీచ్ లోపలికే ఉంటుంది. ఆ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం వ్యూ మొత్తం. ఆ పక్కనే బీచ్, దాని పక్కనే రోడ్డు అంతా, అసలు హౌసెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎలా వస్తుందో బీచ్, అసలు నైస్ అనమాట వైజాగ్ మాత్రం. ఇక్కడైతే మనకి ఇంకో అద్భుతం ఉంది, బీచ్, రోడ్ అండ్ ఫ్లైట్. చూడండి అసలు అలాంటివి మాత్రం రేర్ పిక్స్ అనమాట, రేర్గా దొరుకుతాయి మనకి. కరెక్ట్గా మేము వచ్చే టైంకి అలా వచ్చిందనమాట. చూడండి అదంతా సబ్మెరీన్ రియల్ది, అంతా వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ పెట్టారు. తర్వాత మొత్తం చూపిస్తాను. ఇదంతా అదనమాట మొత్తం. అదంతా నేను తర్వాత వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఆ సబ్మెరీన్ది టికెట్ కొనుక్కొని లోపలికి అయితే ఎంట్రెస్ అవ్వమంట. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం చెప్తాను. ఇప్పుడు ఈ వ్యూ మాత్రం చూడండి, అద్దరిపోయింది, అసలు మామూలుగా లేదు. మీరే చూస్తున్నారు కదా. ఈ బీచ్ ప్లస్ రోడ్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా లాంగ్లో ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. మనం రోడ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం అసలు ఏం అర్థం కాదు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చూడండి అసలు అమేజింగ్ అనమాట. నేనైతే అసలు చాలా హ్యాపీ వైజాగ్ అయితే వచ్చినందుకు. ఫస్ట్ టైం అయితే వచ్చాను. చూద్దాం కొంచెం ముందుకెళ్ళేసి మాత్రం ఆ నైట్ వేలో మాత్రం ఖచ్చితంగా బీచ్లో అయితే దిగేద్దాం. మీకు అంతా చూపిస్తాను. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, చాలా అంటే చాలా క్లాస్గా ఉందన్నమాట వైజాగ్. అసలు ఈ ఆర్కే బీచ్ అసలు ఖచ్చితంగా మీరు అందరూ అయితే విజిట్ అయితే చేయాలి. ఒక్కసారి అయితే వచ్చి చూడండి, మీకే అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుందని. సో మొత్తానికైతే అటు ఇటు తిరిగేసి నేనైతే నైట్ అయితే చేశాను. ఎందుకంటే నాకు ఆ నైట్ వ్యూ అనేది మీకు చూపించాలని నా కోరిక. చూడండి నైట్ వ్యూ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లైటింగ్, ఆ బీచ్, ఆ రోడ్డు చూస్తున్నారు కదా మీరే. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ అయితే రావాలి. చాలా అంటే చాలా బాగుంది. అదంతా తర్వాత మీకు బీచ్లో దిగుడు నేను చూపిస్తాను. చూద్దాము అందరం. మా బ్రదర్ అనమాట, మా బ్రదరు నేనైతే బైక్ వేసుకొని అయితే వచ్చేసాము బీచ్కి. ఇప్పుడు ఇద్దరం అయితే లోపలికి దిగేస్తున్నాము. చూడండి అక్కడ ఆ చెట్లు చూసారు కదా, మీరు చెప్పాను కదా, అక్కడైతే ఫొటోస్ ఎక్సలెంట్గా వస్తుంది.
ఖచ్చితంగా అయితే ఆ చెట్ల దగ్గరికి అయితే అందరు వెళ్ళి లైటింగ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా తీసుకుంటారనమాట. ఇప్పుడైతే మనం చిన్నగా బీచ్లోకి అయితే దిగేద్దాము. చూసారా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు చూడండి ఆ మొత్తం బ్లూవే ఉంది ఆ ఈవినింగ్ వచ్చేసరికి. ఇప్పుడైతే మనం కొంచెం ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి కొంచెం సరదాగా అయితే ఎంజాయ్ చేద్దాము. రండి దగ్గర అయితే వెళ్దాము. మొత్తానికి అయితే చూశారు కదా, నా ఆనందానికి అయితే హద్దులు అయితే లేవు. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా అయితే అందరు రావాల్సిందే, పక్కా రావాలి. చూడండి అద్భుతం ఏంటంటే ఈ లైటింగ్, ఈ బీచ్ కాకుండా అక్కడ చూడండి కరెక్ట్గా అదే టైంకి ఫ్లైట్ కూడా వెళ్తూ ఉంది. అసలు చెప్పలేము అనమాట. అసలు చాలా అంటే చాలా నైస్ అనమాట. ఎక్సలెంట్ వ్యూ. చూడండి ఫ్లైట్ కరెక్ట్గా ఆ బీచ్ మీద నుండే వెళ్తుంది. ఆర్కే బీచ్ మీద నుండి బాగుంది మొత్తానికి. సూపర్ వైజాగ్. Come on, come on. Nagaramu chivarare. Hey. Don't friend lighthouse. That is the lighthouse. సో మొత్తానికైతే అదనమాట ఆర్కే బీచ్. ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అందరూ. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో అయితే సబ్మెరీన్ రియల్గా లోపల ఎలా ఉంటుందో అయితే మనం చూద్దాము. థ్యాంక్ యూ.